ఛాంపియన్ ట్రోఫీ వరుసగా రెండింటిలో గెలిచి టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. అదే ఉత్సాహంలో న్యూజిలాండ్తో కూడా గెలవాలని టీమిండియా భావిస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్ పాల్గొంటుంది. అయితే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్ ప్రాక్టీస్కు హాజరు కాకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓపెనర్లు ఇద్దరు అసౌకర్యంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. గాయాల బెడద భారత క్రికెటర్లకు ఇబ్బంది గురి చేస్తుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అది పెద్ద గాయమేం కాదు అని, నేను బాగానే ఉన్నాను అని రోహిత్ శర్మ చెప్పాడు. ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ మాత్రం జాగింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ తన రెగ్యులర్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్లో పాల్గొనలేదు అని తెలుస్తుంది. అయితే రోహిత్ శర్మ కండరాల నొప్పితో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఆడగలడా అనే సందేహం నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడకపోతే వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ న్యూజిలాండ్తో మ్యాచ్లో కెప్టెన్సీగా చేయాల్సి ఉంటుంది. కానీ గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇది మరింత ఆందోళనగా ఉంది. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా నెట్ ప్రాక్టీస్లో పాల్గొనలేదు. గిల్ స్టేడియానికి కూడా రాలేదు అని తెలిసింది. అయితే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ ప్లేయింగ్ 11లో మార్పులు జరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి అవకాశం రాని ఆటగాళ్లకు జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు షమ్మి కూడా చీలిమండ గాయంతో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్కు షమ్మికి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.